మాస్టర్ మమ్మల్ని కాపాడి భద్రపరిచి మా రక్షకుడు, కాపరి, సృష్టికర్త, మా దేవుడు, మా పరమ ప్రభుడు, ఈ దినము మా స్నేహితునిగా కూడా మీరున్నారు ప్రభా. నీకు వందనాలు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు గైకొని నేడులా మీరు నాకు స్నేహితులయ్యందుకు. సర్వశక్తి గల దేవుడే స్నేహితునిగా ఉండడం అంటే ఎంత గొప్ప భాగ్యం. పరిశుద్ధుడైన దేవుడు పాపులతో స్నేహం చేయడం. ప్రభా నీకు వందనాలు. ఈ నూతన మాసం రెండవ పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినం తరతరాలు జ్ఞాపకం చేసుకునే దినం ఆయన. మా అపరాధముల కొరకు, మా పాపముల కొరకు రోమా 4:25 ప్రకారం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. ఈ దినం మా పాపాలను సముద్రపు అగాధములో నాన్న మీరు పడవేసి మరన్నటికి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన గొప్ప దేవ, ఈ నూతన మాసం మొట్టమొదటి పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినంలో సజీవంగా ఉంచడానికి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తికి ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా ప్రభు త్వరగా రానైన క్రీస్తు యేసు వారి సర్వశక్తి గల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lone Star Telugu Baptist Church service. ఈ ఉదయకాల ఆరాధన గురించి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికి శుభములు, సమాధానం కలుగును గాక. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము. మనము సంఘంలో కృతజ్ఞత అర్పణల పండుగ లేక హార్వెస్ట్ ఫెస్టివల్ మనం జరుపుకుంటున్నాము. దాంతోపాటు ఈ దినము ఫ్రెండ్షిప్ డే కూడా. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ అండ్ హార్వెస్ట్ డే. మీరందరూ కూడా మీ పక్కవారికి అలా తెలియజేసుకోండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. స్నేహితుల దినోత్సవపు శుభాకాంక్షలు మీ అందరికీ. పాత క్రొత్త నిబంధన గ్రంథంలో అవన్నీ కూడా మనం చాలా ఉన్నాయి. ఇప్పుడు సమయం లేదు. ఈ సమయంలో ఒక నామకరణం ఉన్నది. మనోజ్ శ్రీధరను ప్రేమించి దేవుడు వారికి ఒక కుమారుని ఇచ్చాడు. వారి కొరకు ప్రార్థిస్తాం. వారిని ముందుకు తీసుకొని వస్తే నామకరణం చేస్తాం. బాలుని యొక్క పేరు వారు అఖిలీస్ మాన్యుల్ అని నామకరణం చేయబట్టున్నారు. సో ఆ చిన్న బాలుడు పెరిగి పెద్దవాడై దేవుని కొరకు ఎదుగుటకు దేవుడు సహాయం చేయనుగాక. Let us pray. You want to preach? సర్వశక్తి గల దేవా, the fruit of the womb is a reward. Sons are indeed heritage from God. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కుమారులు లేక కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము ఈ చిన్న బాలుడికి. మరో శ్రీతను ప్రేమించాడు 7 కుటుంబాలు. ఈ దినము ఈ చిన్న బాలుడికి అఖిలీష్ మాన్యుత్ అని నామకరణం చేస్తూ ఉంటుండగా ఈ చిన్న బాలుడు పెరిగి పెద్దవాడే గొప్పవాడవుటకు సహాయం చేయండి. బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవానికి నేర్పించండి. వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోవడం అనగా వృద్ధుడు. ఇదిగో తల్లిదండ్రుల కొరకు జ్ఞానం దయచేయండి. జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయని వర్ధించడానికి సహాయం చేయమని ఈ చిన్నవారిని బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you and congratulations. మంచిది. ఈ దినము మనకు సమయం లేదు కాబట్టి నేను 3 విషయాలు చాలా క్లుప్తంగా, ఎందుకంటే మన ముందు వల్ల ఉన్నది, తర్వాత మనకు హార్వెస్ట్ ఫెస్టివల్ స్టాల్స్ ఉన్నాయి. స్నేహితుల దినోత్సవం గురించి 1 లేక 2 నిమిషాలు మాట్లాడతాను. బైబిల్ అంతట్లో కూడా మనందరికీ తెలుసు ఏమని రాయబడ్డదంటే, ఏ మానవుడు ఎప్పుడు కూడా దేవుని చూడలేదట, ఆయన స్వరం కూడా వినలేదట. అక్కడ రాయబడ్డది. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం, అదే రీతిగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువునే చెప్పారు.
అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు దైవ మానవునిగా, దైవ స్వరూపిగా ఆయన ఈ లోకంలో శిశువుగా జన్మించి ఆయన అన్నాడు, ఇఫ్ యు ఒబే వాట్ ఐ కమాండ్ యు ఆర్ మై ఫ్రెండ్స్. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు గైకొన్న యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దేవుడు 213 దినాలు కాపాడాడు. పాత నిబంధనలో ఒకే ఒక వ్యక్తి దేవునికి స్నేహితునిగా పిలువబడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి? అబ్రహాము ఒక్కడే నా స్నేహితుడు అన్నాడు. యెషయా గ్రంథంలో అన్నాడు, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో కూడా అన్నాడు, మై ఫ్రెండ్ అబ్రహాం అన్నాడు. అసలు దేవునికి మానవునికి పోలిక అండి. ఒకసారి ఆలోచన చేయండి. మనలో ఎన్ని ఉన్నాయి? దైవ గ్రంథంలో రాయబడ్డ మాట చెప్తున్నాను. ఒకసారి చూడండి, మనలో ఎన్ని ఉన్నాయి? యోబు గ్రంథంలో ఆ మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం, వాక్యానికి వెళ్ళగలను ముందుగా. యోబు గ్రంథము 4వ అధ్యాయము, యోబు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతే, ఒక రూపం నా కళ్ళెదుట ఉండెను, మెల్లైన ఒక కంఠస్వరం నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులు అముదురా. 17వ వచనం. తాము సృజించిన వారి సన్నిధిని నరులు, ఆయన తన సేవకులను తన దూతల యందు లోపములు జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోనట్లు చితికిపోవాలి అని. మరి నీ లోపల నా లోపల ఎత్తితే ఎన్ని లోపాలండి. అలాంటి వారిని ప్రభు అంటున్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి మరలా ఒకసారి ప్రభు. ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి మీరు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. 3 points that you have to remember easily. ఒక్కొక్క చిన్న పదం చెప్తాను నేను. దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, ఏంటంటే దేవుని ఆశీర్వాదానికి ప్రతిస్పందించిన హృదయం. నేను చెప్పినట్టు చెప్పండి చూసాం. దేవుని ఆశీర్వాదానికి స్పందించిన హృదయం. ఏ హార్ట్ దట్ రెస్పాండ్స్ టు గాడ్స్ బ్లెస్సింగ్స్ అని ఆంగ్లంలో చెప్పుకోవచ్చు. దీన్ని నేను 3 పాయింట్లు మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. నెంబర్ 1, రిమెంబర్. నేను చెప్పినట్టు చెప్పండి. రిమెంబర్ అంటే జ్ఞాపకం చేసుకో. నెంబర్ 2 ఏంటంటే రికగ్నైజ్, గుర్తించు. నెంబర్ 3 ఏంటంటే రిటర్న్. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ప్రారంభిస్తాను. రిటర్న్ అంటే తిరిగి ఇవ్వడం. ఎవరైనా ఫంక్షన్స్కి వస్తే ఏం చేస్తాం మనం? రిటర్న్ గిఫ్ట్. ఇక్కడ యాకోబు కూడా అదే చేస్తూ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఆ వాక్యము చాలా వేగంగా 3 పాయింట్లు మీకు వివరిస్తాను. ఒక చిన్న బాలుడు వారి తండ్రి పాకెట్ మనీ ఇచ్చాడట. ఏమి ఇచ్చాడట అండి? మీరు వింటున్నారో లేదో అడుగుతున్నారు మధ్య మధ్యలో. ఏమి ఇచ్చాడట? ఆ బాలుడు వెళ్ళి తన తండ్రికి ఒక మంచి బొకే తీసుకొని వచ్చాడట. ఏం ఇచ్చాడట అండి? వింటున్నారా లేదా పరీక్షిస్తున్నారు. ఆ తండ్రికి ఇస్తే తండ్రి ఆశ్చర్యపోయాడట. ఏంటంటే కారణం ఏంటంటే ఆ చిన్న బాలుని యొక్క హృదయము తండ్రి పట్ల ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. బిగ్గరగా చెప్పండి కొట్టి ప్రభుత్వం. ఇక్కడ కూడా నేను 3 విషయాలు వేగంగా చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1 ఏంటంటే రిమెంబర్ గాడ్స్ కవెనెంట్. దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క విశ్వాసతను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దైవ గ్రంథము సెలవిస్తున్నది, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనొకప్పుడు మీరు ఎలా ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకొని నేను వేగంగా వెళ్ళిపోతున్నాను. యాకోబు మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడట? ఎవరైనా చెప్పగలరా? ఆయన ఇచ్చే సాక్ష్యం బైబిల్లో. ఒకప్పుడు మీరు ఇలా ఉన్నారా, నేను ఇలా ఉన్నానా? వాస్తవం చెప్తున్నాను. తీయండి బైబిల్ గ్రంథం తీయండి. 32వ అధ్యాయం ఆదికాండం. 32వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు
అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశములకు నీ బంధువులకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి ఇప్పుడు నేను. యాకోబు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడంటే చెప్పండి, కర్ర ఏముంటది ఏమి కానీ రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వాస్యత దైవ గ్రంథము సెలవిస్తున్నది. ప్రతి శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తన యొద్ద వచ్చును. ఆయన మానని మార్పు చెందని దేవుడు అని గత వారం చెప్పారు. ఆయనలో ఎలాంటి చంచలత్వము లేదు. యాకోబుడు మాత్రమే కాదు, ఒకప్పుడు నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క విశ్వాస్యత చెప్తున్నా. తర్వాత నేను చిన్న ప్రార్థన చేశాను, దేవా గ్రామానికి వెళ్ళాలంటే రాత్రి పూట ఒక చిన్న లూనం కావాలి. ఇక్కడ యాకోబు కూడా లగ్జూరియస్ ఐటమ్స్ అడగట్లేదు. నాకు BMW కార్ కావాలి ప్రభా, నాకు మంచి డూప్లెక్స్ ఇల్లు కావాలి నాయనా, నా ఇంటి నిండా బంగారు గోడ ఉండాలని అడగట్లేదు. నాకు తిరుడకు ఆహారము, ధరించుకున్నకు వస్త్రాలు ఇస్తే నువ్వు నాకు దేవుడు ఉంటావు, మరియు నువ్వు నాకు ఇచ్చే సమస్తం కంటే నీకు 10వ వంతు చేతి బేసిక్ నీడ్స్ అడుగుతున్నాడు. కానీ వారి ఆస్తి అసలు భూమి పట్టలేదంట, సమయం లేదు ఈరోజు. రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. నేను ఒక చిన్న లూనా కొరకు ప్రార్థన చేశాను. పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుడు ఒక హీరో హోండా స్ప్లెండర్ ఇచ్చాడు. అంటే ఒక గొప్ప ప్రొఫెసర్ ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? బండి కొరకు ప్రార్థన చేయమంటే, ప్రభువా నీవు నీ సేవకుల అవసరతలు తీరుస్తున్నందుకు నీకు వందనాలు గుర్తించి, మనకేం కావాలని తెలుసు, దైవ గ్రంథంలో రాయబడ్డది, ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరము నుండి. 119వ కీర్తన 89 మరియు 90 వచనాలు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపరచండి. బిగ్గరగా 28వ అధ్యాయం మనము ఆ వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. 20-21. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసినట్లా యెహోవా నాకు. రిమెంబర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క విశ్వాస్యత మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. నేను భోగిస్తున్నాను. రెండవది, రికగ్నైజ్ గాడ్ ఈజ్ యువర్ సోర్స్. దేవుడే నీకు సమస్య ఇస్తున్నాడు. నీవు పీల్చే గాలి వదులుకొని, నీవు నిలబడ్డ నేల వదులుకొని, సర్వభూమి నాదే కదా అన్నాడు. అవన్నీ చూపించడానికి ఇప్పుడు సమయం లేదు. ఒక్కసారి సామెతల కింద 3వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు మనం చూసాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు. నీ రిసోర్స్ అంతా కూడా నీ బలము కాదు, నీ శక్తి కాదు. ఇలా మనం మాట్లాడుతూ పోతే బైబిల్లో మీకు అనేకమైన అద్భుతాలు కూడా ఉన్నాయి. The Bible tells us, let the weak say that I am strong. బలహీనుడు ఏమని చెప్పాలట? చూడండి యోవేలు గ్రంథం, ఒకసారి యోవేలు గ్రంథంలోని ఒక మాట మనం చూసాం. యోవేలు గ్రంథము 1
3వ అధ్యాయము. పాపం చాలా మందికి యోవేలు గ్రంథం అంటే పాపం చాలా కష్టంగా ఉంది. సరే, మీ ఇష్టం, దిస్ ఈజ్ నాట్ ద టైం. 3వ అధ్యాయము 10వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయండి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటెలు. బలహీనుడు ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను అందుకొనవలను. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. భక్తులు కీర్తనల గ్రంథంలో ఏమంటారు తెలుసా? యెహోవా నా బలమా. ఇలా అనుకోండి మీరు, యెహోవా నా బలమా. మన బలం మనది కాదండి, ఆయన బలం మనకి ఇస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో భక్తులందరూ కూడా అదే అన్నాడు. బలము తనదని ఒక మారు అంటే దావీదుకు ఎన్ని మార్లు వినిపించిందట? 2 మార్లు వినిపించిందట. అతిశయించడానికి వీల్లేదు ప్రభునందు మిక్కిలి ప్రియులారా. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా ఒదిగే ఉండాలి. అతిశయపడం అనేది దైవ గ్రంథంలో ఎక్కడా లేదు. అతిశయించువాడు ప్రభునందే. గాడ్ ఈజ్ అవర్ రిసోర్స్. దేవుడే మనకు ఆధారము, అండ. ఇలా మనం మాట్లాడుతూ పోతే బైబిల్లో అద్భుతాలకే అద్భుతాలు. ఒక 20 వెండి నాణ్యాలకు యోసేపు అమ్మబడ్డాడు. ఒక 13 సంవత్సరాల తర్వాత ఆయన ఏమయ్యాడంటే, చెప్పండి బిగ్గరగా, సమయం లేదు. ఫరో తర్వాత ఫరో అంతటి స్థానం పొందుకున్నాడు. యాకోబు చేతి కర్రతో వెళ్ళాడు. ఆయన ఆస్తి మనం చూసాం. ఒకసారి చూడండి ఆయన ఎంత ఆస్తి సంపాదించుకున్నాడో చూడండి. 36వ అధ్యాయము ఆదికాండము, 36వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం. వారు విస్తారమైన సంపద గల వారు కనుక వారు కలిసి నివసింపలేకపోయినా వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం మహిమపరుస్తావా? ఎలియజర్ అనే ఒక వ్యక్తి కూడా ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఒకసారి 24వ అధ్యాయం ఆదికాండం తీయండి. 24వ అధ్యాయము 34-35 వచనాలు కలిసినవి. అంతటా ఎలియజర్ ఇట్లా ఏమన్నాడు? నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను. ఇది అబ్రహాము గొప్పతనము కాదు. ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అవన్నీ కూడా you have to recognize that God is your resource. నీ వనరులన్నీ ఇలా మనం మాట్లాడుతూ పోతే ఒక రోజంతా సరిపోదు. పాటలు పాడుచు వాయిద్యాలు వాయిస్తూ వారు చెప్పినటువంటి మాట చెప్పండి. ఎవరైనా చూసాం? చెప్పిన మీరు బైబిల్లో చాలా జ్ఞానం ఉన్నట్టు. ఇశ్రాయేలు పాటలు పాడుచు వాయిద్యాలు వాయిస్తూ ఏమన్నారు తెలుసా? మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి. చెప్పండి, మా ఊటలన్నీ. దగ్గరగా చెప్పండి కూడా ప్రభువు భయపరచు. ఊట స్ప్రింగ్ వస్తూనే ఉంటాయి, ఆగిపోదు. యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించునని బిగ్గరగా చెప్పాడట. యోహాను సువార్త 7:37 వచనంలో రాయబడ్డది. బిగ్గరగా చెప్పండి ప్రభువు భయపరచు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మొట్టమొదటిది రిమెంబర్, రెండవది రికగ్నైజ్, మూడవది రిటర్న్, తిరిగి దేవునికి ఇవ్వాలి. 22వ వచనం మనం చదువుదాం. 28వ అధ్యాయం 22వ వచనం చదివి మనం ముగించుకుందాం. దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడే తనకు ఆధారము, అండ, కొండ, బలము అని
గుర్తించాడు. మూడవది రిటర్న్ వాట్ బిలాంగ్స్ టు హిమ్. దేవునికి ఇవ్వండి. ఈరోజు మనందరికీ తెలుసు, కరోనా సమయంలో ఆక్సిజన్ లేక అనగా ఊపిరితిత్తుల సంబంధమైన సమస్య మనకు తెలుసు. అది వివరించడానికి సమయం కాదు. ముక్కు ద్వారా గొంతులోనికి వెళ్ళి, గొంతులో నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళి, ఊపిరితిత్తులను ఏం చేసిందని బ్లాక్ చేసేసి, దాంతో కోట్ల మంది చనిపోయారు. ఇక్కడ కూర్చునే వారు కూడా అనేక మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా మన చర్చిలో కూడా చాలా మంది చనిపోయారు. బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. ఒకసారి మనం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం చూసాం. ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేవాడని భక్తుడు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. 17వ అధ్యాయము 25వ వచనం ఏమిస్తున్నాడట? జీవమునట, ఊపిరినట, సమస్తమును. రిటర్న్ టు గాడ్ వాట్ బిలాంగ్స్ టు హిమ్. యేసు ప్రభువు అన్నారు, ఒక నాణెమును చూపించినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కైసరిది కైసరుకు, దేవుడిది. నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది కాదు బైబిల్ గ్రంథంలో, ఎలాంటి హృదయముతో ఇస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనందరికి తెలుసు, ఒక బీద విధవరాలు కానుకల పెట్టెలో ఎంత వేసిందండి? ప్రభు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి మీరే? అందరికంటే ఆమె ఎక్కువగా వేసిందని చెప్పాడు. ఎలా అంటే ఆమె జీవనోపాధి మొత్తము 2 కాసులు. నీవెంత ఇస్తున్నావు అన్నది కాదు. ఈ ఉదయకాలం దేవుడు మనందరినీ కూడా, ప్రతిరోజు మన వార్తాపత్రిక తీయగానే గొప్ప గొప్ప వారు చనిపోతూ ఉంటారు. సరే, మన టైం వచ్చినప్పుడు మనము చనిపోతాం. బట్ కీర్తనాకారుడు అంటున్నాడు 17వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. 17వ కీర్తన 8-9 వచనాల్లో భక్తుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుమా, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ కింద నన్ను. ఈరోజు 116వ కీర్తనలో రాయబడిన 8వ వచనంలో, యు హావ్ డెలివర్డ్ మై సోల్ ఫ్రమ్ డెత్, ఐస్ ఫ్రమ్ టియర్స్, ఫీట్ ఫ్రమ్ స్టంబ్లింగ్. మరణం నుండి నా ప్రాణమును, కన్నీరులో కూడా నా కళ్ళను, జారిపడకుండా నా పాదముని తప్పించి ఉన్నావు. 12, 13, 14 వచనాల్లో యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటిని నేను ఆయనకి ఏమి రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని ఆయన ప్రజలందరి ఎదుటనే నేను మొక్కుబడులు చెల్లిస్తాను. ఈరోజు నీవేమై ఉన్నావో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను అపోస్తలులందరికంటే అల్పుడను అని అంటాడు. అయినప్పటికీ నేనేమై ఉన్నానో ఆయన కృప అయి ఉన్నాను. ఈ సాయంకాలము, మధ్యాహ్న కాలం, ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో దేవుడు నీ పట్ల, నా పట్ల ఆ రోజు యాకోబుతో నిబంధన చేసినటువంటి దేవుడు కొత్త నిబంధన ద్వారా తన ఏకైక కుమారుని మనందరి కొరకు బలిచ్చినటువంటి దేవుడు. ఒక మాట చదివి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదివి వారు ముగించుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం, 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహింపడు. ఈరోజు మనం ఏమై ఉన్నాము అది మన గొప్పతనం కాదు. పౌలు 13 పత్రికలు రాశాడంటే పౌలు గొప్పతనం కాదు. నేను మంచి ప్రసంగం చేస్తున్నానంటే నా గొప్పతనం కాదు. నాకు ఏబిసిడీలు కూడా రావాలి అనుకోవాలి. నాలో ఉన్న క్రీస్తు మాత్రమే ఆ మాటను పలికిస్తున్నాడు. నాకేం తెలియదు. మొట్టమొదటిగా మాట్లాడాలంటే అబ్బా నా 2 కళ్ళను 800 కళ్ళు చూస్తున్నాయి అని భయపడేవాడిని. బట్ నాకేం తెలియదు. కిందికి పోయిన తర్వాత నాకేమి జ్ఞాపకం కూడా ఉండదు. కారణం ఏంటంటే దేవుడు అలా చేయిస్తున్నాడు.
అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. ఈ దినము రిమెంబర్, రికగ్నైజ్, రిటర్న్. నీ దగ్గర ఉన్నవన్నీ కూడా అవి నీవి కాదు, దేవుడివి అని గుర్తుంచుకోవాలి. తలలు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము యాకోబు జీవితంలో చేతి కర్రతో దాటాడు. ఆయన విస్తారమైన సంపదతో, పశు సంపదతో ఆయన తిరిగి వచ్చాడు. యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన మేళ్లకు సత్యమునకు అపాత్రుడను. ఈ చేతి కర్రతో నేను యోర్దాను దాటిన ఇప్పుడు నేను 2 గుంపులు తిని వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉన్నది. ఈరోజు మేము ఏమై ఉన్నామో, మా ఉద్యోగం కావచ్చు, మా సంపద కావచ్చు, మా గృహం కావచ్చు, మా ఆరోగ్యం కావచ్చు, సమస్తము మీరే అని తలుస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి నీకు మాత్రం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.